అందరికీ నమస్కారం. ఈ మూగజీవులకి ప్రతి ఒక్కరు దూరం చేసుకుంటున్నారు. ఈ సేవ 2011 నుంచి మూగజీవులకి ఆహారం పెట్టడము, నీళ్లు పెట్టడము, ఈ విధంగా అంతే 13 ఏళ్ళు జరుగుతున్నది. కానీ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే మూగజీవులకి దూరం చేసుకుంటున్నారు. ఇప్పట్లో ఎవరు మూగజీవులకి ఇష్టపడటం లేదు. ఏంటికంటే భూమి పైన మనిషికి ఎంత హక్కు ఉండదో వేరే జీవికి కూడా అంతే హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏమంటారంటే మనిషికి సహాయం చేస్తున్నారు, కానీ మూగజీవులకి ఒక్కరు కూడా పట్టించుకోవడం లేదు. ఇంకొకటి, టవర్లు వచ్చినాక పక్షులు అంతమైపోయినాయి అంటారు. అది అబద్ధము. టవర్ వచ్చినా కాదు, మా ఇంటి ఎదురుగానే ఉండదు టవర్. వేళ్ళ పక్షులు పిచ్చుకలు వస్తాయి మా ఇంటికి. దానికి నేను ఆహారం పెడతాను, నీళ్లు పెడతాను. నేను ప్రేమతో దగ్గర తీస్తే అవి వస్తాయి. ఎవరైనా ప్రేమతో దగ్గర తీస్తేనే అవి మన దగ్గరికి వస్తాయి. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు దూరం చేసుకుంటున్నారు. ఎవరైనా పక్షి ఇంటికాడికి వస్తే కూడా తరుముతున్నారు. ఒక ఆవు ఇంటికాడికి రాకూడదు, ఒక కుక్క ఇంటికాడికి రాకూడదు, ఒక కోతి ఇంటికాడికి రాకూడదు. దానికి అయ్యా, మనిషే కాదు హక్కు ఉండేది భూమి పైన. ప్రతి ఒక్క జీవికి దేవుడు పుట్టించినాడు. ప్రతి ఒక్క జీవికి, చీమకు కూడా హక్కు ఉండదు భూమి పైన బతికేదానికి. ప్రతి ఒక్క జీవి బతకాలనుకుంటుంది భూమి పైన, మనిషే కాదు. అవి కూడా బతకాలా. ఏమైనా చేత అయితే దానికి ఏమైనా ఆహారం పెట్టండి, దానికి ఏదైనా నీళ్లు పెట్టండి, అంతేగాని దానికి ఇబ్బంది పెట్టవద్దు. ప్రతి ఒక్క జీవి బతకాలి. అదే పక్షులు, జంతువులు నశించిపోతే మనకి ఇబ్బంది. మనం ఇబ్బంది పడతాం, చాలా ఇబ్బంది పడతాం. ఇప్పుడే చాలా ఇబ్బంది. దేనికంటే ఈ పక్షులు, జంతువులు నశించిపోవడం వల్ల ఎంతో ఎండలు లేక, వర్షాలు లేక, ఇప్పుడు ఈ సంవత్సరం 2023 నుంచి ఇప్పటి వరకు 24 వరకు వర్షాలు లేవు. మీకు తెలుసా? ప్రతి ఒక్క అడవి ఎండిపోయి దానికి నీళ్లు లేక జంతువులకు, ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి, ఎన్నో రకాల పక్షులు ఉన్నాయి. దానికి ఎవరైనా పట్టించుకుంటారా? అంత దూరం ఎవరికైనా ఆలోచన వస్తున్నదా? ఎంత ఎండిపోయి ఆఖరికి అడవిలో చెట్లు ఆకులు ఎండిపోయి అయితే రాలిపోయినాయి. చెట్లుకి ఆకులు కూడా లేవు. అంత ఎండలు, అంత వేడిగా ఉన్నాయి. కానీ వాళ్ళకి నీళ్లు లేవు. కానీ ఇంకొకటి, నేను చేత అయినంత వరకు నేను దానికి నీళ్లు కూడా పెడతా, ఆహారం కూడా పెడతా. 2011 నుంచి ఇప్పటి వరకు ప్రతి ఆదివారం దాంట్లోకి ఎట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళకి కడుపు నింపుతా. వారానికి ఒకసారి కడుపు నిండుగా, ఇంకా ఇంటికాడికి అంటారా, పక్షులు వస్తాయి, కాకులు వస్తాయి, కొంగలు వస్తాయి, నీటి కొంగలు మా ఇంటికి వస్తాయి, కాకులు వస్తాయి, పక్షులు వస్తాయి, పిచ్చుకలు. అదే దయచేసి మూగజీవులకి దూరం చేసుకోవద్దు. మూగజీవులకి ప్రేమించండి. మూగజీవులకి ఇంటికాడ ఏదైనా గోడ పైన నీళ్లు పెట్టండి. ఎండాకాలం ఏదైనా పక్షులు వచ్చి తాగుతాయి, ఏదైనా జంతువులు వస్తే జంతువులకి ఆహారం పెట్టండి. దానికి అవి మనకి ఏమి నష్టం చేయబోయి. మనకి నమ్ముకొని ఉంటాయి కొన్ని జీవులు మంచి కాదు. కొన్ని జీవులు మనకి నమ్ముకొని ఉంటాయి, మనిషికి నమ్ముకొని ఉంటాయి. అట్టేటప్పుడు మనం ఏదో ఒకటి సహాయం, ఏదో ఒకటి ఆహారం పెట్టాలి. దానికి ఆహారం, నీళ్లు. అందరికీ నమస్కారం.